హాయ్ అండి అందరికీ సూపర్ బేబీ లెహంగా ఫ్రాక్ అయితే వచ్చేసాను అనమాట. ఇదిగోండి ఇదే బేబీ లెహంగాకి బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసేసాను, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశానండి. సూపర్ వచ్చింది. చిన్ని ఎలిఫెంట్తో చాలా అందంగా వచ్చింది. ఎలిఫెంట్ పైన అంబ్రిల్లా కూడా వచ్చేసింది. చాలా క్యూట్గా ఉందండి బ్లౌజ్. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసేసుకుంటాను. హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చూపిస్తున్నానండి. ఇదిగోండి నేను చూడండి చాలా సింపుల్ వర్క్ అయితే చేశాను అనమాట. బేబీకి ఒక లెహంగా బ్లౌజ్ అయితే చేశానండి. ఇదిగోండి లెహంగా కోసమని వాళ్ళు తీసుకున్న పీస్ వచ్చేసరికి ఇదనమాట. మా పిన్ని గారు వాళ్ళ మనవరాలదే. నేను వాళ్ళు వెళ్ళిన టైంకి నేను కూడా వెళ్ళాను అనమాట. ఇంకప్పుడు నేనే సెలెక్ట్ చేశాను. చాలా గ్రాండ్గా ఉంది కదా అనేసి. నాకు తెలిసి ఇది భోగిపల్లికి వేస్తారేమో అని అనుకుంటున్నాను. నా గెస్ అయితే కరెక్ట్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది సెకండ్ భోగిపల్లి అనమాట దానికి. అందుకోసమని ఇదే వేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ చాలా గ్రాండ్గా ఉంది. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ వచ్చింది కదా, అండ్ అలాగే ఈ రౌండ్ షేప్లో వచ్చేసరికి పికాక్ వచ్చింది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ పికాక్ డిజైన్ అయితే ఉందని చెప్పేశారు. సరే అని చెప్పేసి ఇంకా పికాక్ డిజైన్ ఉంది కదా, ఇంకా ఇందులో ఉన్నది ఎలిఫెంట్ డిజైన్ ఉంది. సరే అని చెప్పేసి నేను ఆ డిజైన్స్ అన్ని వెతకడం జరిగింది. కానీ నా దగ్గర ఇచ్చిన బుక్స్లో అయితే అలాంటి డిజైన్స్ ఏమీ లేవండి. నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు ఇచ్చిన డిజైన్స్లో చాలా వరకు నాకు నచ్చలేదు, కానీ కొన్ని పర్వాలేదు. కొన్ని అయితే మాత్రం నాకు అసలు ఎప్పుడెప్పుడో పాతకాలం నాటివన్నీ తీసుకొచ్చి పెట్టారని అనిపించింది. ఇప్పుడు ఏంజిల్ కట్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళని అప్రోచ్ అయ్యానండి. వాళ్ళు ఒకవేళ డిజైన్స్ కనుక పంపిస్తే ఇంకా లేటెస్ట్ ట్రెండీగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈవెందో నేను మగ్గం వర్క్ అయితే మాత్రం మాననండి. మగ్గం వర్కే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఎందుకంటే దాని అప్పు తీరాలి ఫస్ట్ నాకు. అందుకోసమని దానికి రోజు కంపల్సరీగా ఒక బ్లౌజ్ అనేది చేస్తున్నానండి. నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తానండి. నేను ఏ రోజుకి ఆ రోజు ప్రతి బ్లౌజ్ కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, నేను ఈ కలర్ చేస్తున్నానని. ఒకవేళ మీకు ఎవరికైనా సరే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా సరే, మగ్గం వర్క్ అయినా సరే మీకు కావాలి అనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తానండి. చూడండి కింద ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఇదే నా వాట్సాప్ నెంబర్ అనమాట. నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు బ్లౌజెస్ అనేవి నేను చేసిస్తాను. మీరు కలర్ కాంబినేషన్ చెప్పినా సరే, లేదు మీరు నాకు పంపించినా సరే. ఇక్కడ మీకు ఇంకొక బ్లౌజ్ అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేను దీని వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అంటే జస్ట్ నేను మీకు మామూలుగా చూపిస్తాను అంతే. ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి నాకు బెంగళూరు నుంచి అయితే వచ్చిందనమాట. అయితే ఆవిడ అంటే నాకు ఏమీ యూట్యూబ్ ద్వారా కాదు, నార్మల్గా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అయితే వచ్చిందనమాట. నేను ఇప్పుడు ఇది బెంగళూరుకి నేను రేపు పంపిస్తాను. ఒకవేళ మీరు అది కూడా చూడాలని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను అది కూడా ఎలా పంపిస్తున్నాను ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ స్టాండ్ ఫ్రేమ్ కోసం కూడా నేను వీడియో చేశాను. ఆ స్టాండ్ ఫ్రేమ్కి సంబంధించి కొన్ని ఫ్రేమ్స్ కూడా నేను పంపించడం జరిగింది. అలానే ఇది కూడా పంపిస్తాను. మీకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తానండి. ఇప్పుడు చేస్తున్న వర్క్ పింక్ కలర్ బ్లౌజ్ మీద అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా, చాలా క్యూట్గా ఉందన్నమాట. చిన్న ఫ్లవర్స్, చిన్న ఆకులు. అది నేను చెయ్యాలంటే నాకైతే విసిపెక్కిపోద్ది అనమాట. ఎందుకంటే అంత చిన్నవి చేయాలంటే కష్టం కదా. అది మిషన్ కాబట్టి అది చేసుకొని వెళ్ళిపోయింది. మన వల్ల అయితే అవ్వదు, కానీ చాలా క్యూట్గా ఉందండి. ఈ బ్లౌజ్ కూడా సేల్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను. బ్లౌజ్ పీస్తో కలిపి 600కి అయితే సేల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లౌజ్ పీస్ కూడా నాదే కాబట్టి. అది మీరు బ్లౌజ్ పీస్ ఇచ్చారనుకోండి, అది 500కి చేసేస్తాను అనమాట. అలాగా నేను కూడా బయట నుంచి తెచ్చుకోవాలి కదా. నాకు ఆ బ్లౌజ్ పీస్కి వచ్చేసరికి 300 పోతుంది. కానీ ఏంటంటే నా బిజినెస్ కొంచెం ఇంకా ఫర్దర్గా వెళ్ళాలని చెప్పేసి నేను అంత తక్కువ కాస్ట్గా అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నానండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం అండి, ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూసేటట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు అయితే వస్తుందండి. అది ఆల్ నోటిఫికేషన్ మీద టైప్ చేస్తే మాత్రమే. ఓకేనా అండి? ఇంకా లేట్ చేయకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చూపిస్తున్నాను. ఇచ్చాను కదండి ఆల్రెడీ. మా పిన్ని గారు వాళ్ళ మనవరాల కోసం చేయించారు, కొన్నారు అని చెప్పేసి. నాకు తెలిసి ఇది భోగిపల్లి కోసం అయితే వేస్తారు, ఆల్రెడీ చెప్పాను. ఇదిగోండి ఇక్కడ ఈ ఎలిఫెంట్ ఉంది కదా, ఈ ఎలిఫెంట్కి సంబంధించి వేసాను అనమాట డిజైన్. ఇదిగోండి ఇదే ఆ డిజైన్ వచ్చేసరికి. ఫస్ట్ నెక్ వచ్చేసరికి వేరే ప్యాటర్న్ అండి, నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇది వేరే ప్యాటర్న్ అనమాట.
అండ్ ఇది వేరే ప్యాటర్న్. ఓకేనా అండి, మీకు అర్థమవుతుంది కదా. ఇది వేరే ప్యాటర్న్ అండ్ ఇది వేరే డిజైన్ అనమాట. ఇది వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది. మీకు ఈ డిజైన్ అంతా కూడా నేను క్లియర్గా మీకు వివరిస్తాను ఎలా చేశాను ఏంటి అనేది. అండ్ నేను ఒకసారి మీకు బుక్స్ కూడా చూపిస్తానండి. ఇదిగోండి బుక్స్ అనమాట ఇవి. ఈ బుక్స్లో ఈ డిజైన్ వేరేగా ఉంది అండ్ ఈ డిజైన్ వేరేగా ఉంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి తెలిసిన వాళ్ళైతే కనుక నేను చేసిన వర్క్కి కొంచెం చిన్నగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే నా థర్డ్ బ్లౌజ్ అనమాట. నేను ఇప్పుడే రిమెంబర్ చేసుకున్నాను ఇది ఎన్నో బ్లౌజ్ అని చెప్పేసి. ఇది నా థర్డ్ బ్లౌజ్ అండి. ఇగోండి ఇది వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది. నేను ఈ రెండు కలిపేశాను అనమాట. ఇలా చేశానండి వర్క్ అనేది. కొంచెం షేర్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా బ్లౌజెస్ కావాలంటే కనుక ప్లీజ్ నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు కావాల్సిన డిజైన్స్ నేను స్టిచ్ చేసి మీరు ఎంత దూరంలో ఉన్నా సరే నేను పంపించడం జరుగుతుంది. ఇదిగోండి బుక్లో చూపించిన డిజైన్ అయితే ఇదనమాట. ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ వచ్చాయి. నాకు ఈ ఎలిఫెంట్స్ అనేవి నచ్చలేదు అనమాట. నేను ఇగోండి దీనికోసం అని చెప్పేసి ఇగోండి దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టు ఉండాలి, ఇందులో ఉండేది ఇక్కడ మ్యాచింగ్ అయ్యేటట్టు ఉండాలని చెప్పేసి నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ ఎలిఫెంట్స్ నచ్చలేదని చెప్పేసి ఇదిగోండి ఫస్ట్ నెక్ అయితే చూపించేస్తున్నాను అది ఎట్లా వేసాను అని చెప్పేసి. ఇదిగోండి నెక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వేసాను అనమాట. ఇది బేబీ నెక్కే కాబట్టి చిన్నదే వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. నీట్గా ఉందన్నమాట. ఏదో ఎబ్బెట్టుగా లేకుండా చాలా నీట్గా మంచి ఫినిషింగ్ అయితే వచ్చిందండి. అండ్ ఇది ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది నెక్ పార్ట్ వచ్చేసరికి. అండ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చిందనమాట. ఇక్కడ పాపకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ అనేది ఇచ్చారనమాట ఈ డిజైన్. కానీ నేను అలా కాకుండా ఫ్రంట్ పార్ట్కి ఇచ్చానండి. ఇదిగోండి ఇది నెక్ అండ్ ఇది అనమాట. ఇదేముందిలే మామూలుగా వేసేసారేమో అని అనుకోవచ్చు. కాదండి, ఇది మనం లెంత్ చూసుకోవాలి. లెంత్ కరెక్ట్గా కనుక రాకపోతే మనం ఎంత చేసినా వేస్ట్ అయిపోతుంది అనమాట. నాకు కరెక్ట్గా మిడిల్లోకి అయితే వచ్చింది. అండ్ ఈ గ్యాప్స్ వచ్చేసరికి నేను బీడ్స్ వరకు అయితే చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాము అది ఎంతవరకు అవుతుందని. ఇంక ఇక్కడైతే చిన్న చిన్న స్టోన్స్ అయితే అంటించేసి అయితే ఇస్తానండి. మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. నేను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే అండి నేను బ్లౌజ్లో మగ్గం వర్క్ కానీ లేదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ నేను కంపల్సరిగా చేసి అయితే పంపిస్తానండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను వర్క్ అనేది చేసి పంపిస్తాను. మీరు బ్లౌజ్ కొలతలు అవన్నీ కూడా మీరు నాకు వాట్సాప్ ద్వారా అందించవచ్చు. నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నానండి నా ఫోన్ నెంబర్. దీనికి వాట్సాప్ మెసేజ్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి నేనైతే ఇలాంటి క్రియేటివిటీస్ అయితే చేస్తూనే ఉంటాను కస్టమర్ సాటిస్ఫై అవ్వడం కోసము. చూసారు కదండి ఈ డిజైన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా బిజినెస్ మీకు కొంచెం సపోర్ట్ చేయండి. మంచిగా చూడండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకొక 10 మందికి వెళ్తే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి అవసరాలను బట్టి వాళ్ళు ఒకవేళ వర్క్ చేయించుకోవాలనుకుంటే చేయించుకుంటారు కదా. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.